నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఏ మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణం అని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్ని చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడి ఉంది, అన్నీ కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికారనేది నిజమే? ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడి ఉంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంతకు మించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.